తల్లాడాలో నారుమడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేసి రైతులు లాభదాయకంగా సాగు చేసే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో వరి నాటుతున్న రైతులు పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో నారుమడి దగ్గర నుంచి రైతులు పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తూ అధిక లాభం పొందే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నాట్లు వేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, పంటకు రోగాలు వస్తే వాడే పురుగుల మందులు, ఎరువుల లభ్యత, పురుగుల మందుల లభ్యత, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం మిల్లులకు తరలింపు, రైతులకు జరిగే చెల్లింపు తదితర ప్రతి దశలో రైతులకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేయాలన్నారు. నూతన సాగు పద్ధతులను రైతులకు వివరిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభం వచ్చే విధంగా సూచనలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పంట కొనుగోలు సమయంలో వరి ధాన్యం తరుగు కాకుండా జల్లెడ పట్టి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులతో కలిసి పొలంలో వెదజల్లే పద్ధతిలో వరి నాట్ల పద్ధతిని గమనించి పొలంలో దిగి స్వయంగా చేపట్టారు. వ్యవసాయ క్షేత్రం పక్కనే రైతులతో నేలపై కూర్చుని వ్యవసాయ పద్ధతులు, పెట్టుబడి ఖర్చు, దిగుబడి, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పద్ధతులు అవలంబించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేలా చూసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ధరణి దరఖాస్తులపై సమస్యలు అడిగి తెలుసుకోవాలని వారికి సమాధానాలు ఇచ్చారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయ నిర్మల, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నరసింహారావు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. అప్పుడు వస్తా సార్, జనవరి నెలలో వస్తారు. వద్దునే అవసరం ఒక 5 నిమిషాలు ఓకేనా? మిగతా వాళ్ళంతా ఓకే, 5 మినిట్స్ మాట్లాడాలి. కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కూర్చోండి అండి, కష్టం ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. అంత కింద అదే పరిస్థితి బాగానే మీ వైపు ఇవ్వలేదేమో. ఫస్ట్ జోన్కి వచ్చినాయి, రెండో జోన్కి రాలేదు సార్. ఇంకా నేను వాటర్ కష్టాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా దగ్గరికి అన్నీ చెప్పి ఎక్కడ ఉంటే కష్టపడి ఇవ్వండి. ఎంత ఎక్కింది, ఎంత ఎక్కింది? 10% ఎక్కండి. ఏంటి మన చేతి డాక్యుమెంట్స్ ఇవన్నీ రాసుకొని అప్పుడు సర్వే చేయించాలి. ఇక్కడ 2 రకాలే, ఒకటి సర్వే చేసి హద్దులు చూపించడం, కన్నీళ్ళు చూపించడం ఓకే.